నాయర్ సార్, డిప్యూటీ సీఎం గారు, సీతక్క గారు, అదేవిధంగా ఎల్ఏ మినిస్టర్ గారు, నేను వారిని కోరుతా ఉన్నా అధ్యక్ష, మాకు అన్ఇంటరప్టెడ్గా మాకు ఇవ్వండి, తొందరగా కంక్లూడ్ చేస్తాం. మధ్యలో మళ్ళీ వారు రిజాయిండర్లు రిపార్టీలు ఇవ్వాల్సిన అవసరం లేదు. అధ్యక్ష వారు అన్నారు అధ్యక్ష మీరు చేయండి, సజెషన్లు ఇవ్వండి. ఎస్ సార్, ఇస్తాం సార్. పంజాబ్ను తలదన్నే విధంగా తెలంగాణ దేశానికి ధాన్యం అమ్మే స్థితి తీసుకొచ్చిన మాట, ధాన్య గుమ్మిగా తెలంగాణను తీర్చిదిద్దిన మాట వాస్తవమా కాదా? గౌరవ ఉప ముఖ్యమంత్రి గారు సభ ద్వారా ప్రజలకు చెప్పాలి. నిజంగా తెలంగాణ పంజాబ్ను హర్యానాను తలదన్ని వరి ధాన్యం ఉత్పత్తిలో ఈరోజు అగ్రభాగానికి వచ్చిన మాట వాస్తవం కాదా? నా తెలంగాణ రైతు పొలాల్లో నాట్లేయడానికి వాళ్ళ పక్క రాష్ట్రాల కూలీలు మన దగ్గరికి వలస వస్తున్న మాట వాస్తవం కాదా? అందుకే మేము అంటా ఉన్నాం అధ్యక్ష. మీరు అంటున్నారు రైతు బంధు దుర్వినియోగం, ఇప్పుడే మంత్రి గారు కూడా మాట్లాడారు. అధ్యక్ష నేను ఒక మాట అంటా అధ్యక్ష, అసలు రైతు కష్టానికి ఖరీదు కట్టే సహాయం, దాని ఖరీదు కట్టడమే తప్ప అధ్యక్ష. శ్రీశ్రీ గారు అన్నారు, పొలాలనన్నీ హలాల దున్ని ఇలా తలంలో హేమం పిండగా కర్షక వీరుల కాయం నిండా కాలువగట్టే ధర్మజలానికి ఖరీదు కట్టే శరాబు లేడోయ్ అని శ్రీశ్రీ గారు అన్నారు అధ్యక్ష. అంటే రైతు కష్టానికి వెల కట్టలేము అనే మాట నేను వారికి చెప్తా ఉన్నా అధ్యక్ష. అధ్యక్ష నేను అనడం కాదు అధ్యక్ష. అధ్యక్ష మంత్రుల రన్నింగ్ కామెంటరీ బంద్ చేయండి అధ్యక్ష, ఇది కరెక్ట్ కాదు. మమ్మల్ని ఏమో ఇట్లా అండము తర్వాత వాళ్ళు చేయడం మంచిది కాదు అధ్యక్ష. అధ్యక్ష ముఖ్యమంత్రి గారే అన్నారు అధ్యక్ష, మేము అనలేదు. వారు ఏమన్నారు అధ్యక్ష, ముష్టి 10,000 ఏంది, కేసీఆర్ బిచ్చమేసినట్టు 10,000 ఇస్తున్నాడు, నేను 15,000 ఇస్తా రైతు భరోసా అని మాట్లాడినారు అధ్యక్ష. మరి వాళ్ళు ఎందుకు ఇవ్వలేదు అధ్యక్ష? ఎందుకు పెట్టలేదు ఈ బడ్జెట్లో? అందుకే అడుగుతున్నాం అధ్యక్ష. తప్పకుండా రైతుల్ని అనుమానిస్తాం, అవమానిస్తాం, ఆంక్షలు పెడతాం, అగ్ని పరీక్షలు పెడతాం, నిందలు వేస్తామంటే ఊరుకోం అధ్యక్ష. తప్పకుండా మాట్లాడతాం అధ్యక్ష. ఖజానాలో సొమ్మంతా కర్షకుడే మింగేసినట్టు గోరంతలు కొండంతలు చేసి ప్రాపగండా చేయడం భావ్యమైన అధ్యక్ష. ఒక పక్క బడా బాబులు భారతదేశంలో 14.5 లక్షల కోట్ల రూపాయలు కార్పొరేట్ పన్ను మాఫీ చేస్తే మాట్లాడడం అధ్యక్ష మనం. కానీ రైతుకు మాత్రం 72,000 కోట్ల రూపాయలు 6-7 దఫాలుగా ఇస్తే రైతు బంధు రూపంలో, అందులో 24,000 కోట్ల దుర్వినియోగం అంటూ గగ్గోలు పెట్టడం ఏ రకంగా వాస్తవం అధ్యక్ష? ఆలోచించండి. ఏ రకంగా సమంజసం ఆలోచించండి అధ్యక్ష. నేను ఒక మాట అంటా ఉన్నా అధ్యక్ష, ఈసారి మరి జనరల్గా అధ్యక్ష నాట్లు పడేటప్పుడు వేస్తారు అధ్యక్ష, నాట్లు పడేటప్పుడు వేస్తారు రైతు బంధు, వీళ్ళేమో ఓట్లు వేసేటప్పుడు వేసిండ్రు అధ్యక్ష. పర్వాలేదు, మరి ఇప్పుడు ఓట్లు అయిపోయినాక వేస్తారా, ఎత్తగొడతారా రైతు భరోసా? చెప్పాలి అధ్యక్ష. గౌరవ డిప్యూటీ సీఎం గారిని నేను కోరుతా ఉన్నా. ఇందులో అయితే నిధులు లేవు. నేను అందుకే అంటున్నా, శ్రీధర్ బాబు గారు అడిగినారు, మీరు చెప్పండి సూచనలను. ఎస్, ఐఎమ్ మేకింగ్ అ సజెషన్. రీఅప్రోప్రియేట్ చేయండి, రైతు భరోసాకు నిధులు పెట్టండి, 15,000 రూపాయలు ఇవ్వండి. మీరు ఇచ్చిన మాట ప్రకారం రైతులకు అన్యాయం చేయవద్దు అని చెప్పి మేము విజ్ఞప్తి చేస్తా ఉన్నాం అధ్యక్ష. వారు చెప్పారు కౌలు రైతులకు ఇస్తామన్నారు, 26 లక్షల మంది కౌలు రైతులు ఉన్నారని వారే చెప్పారు. వాళ్ళందరూ కళ్ళల్లో ఒత్తులేసుకొని చూస్తున్నారు. కౌలు రైతులకు రేవంత్ రెడ్డి గారు బహిరంగ లేఖ రాశారు, 26 లక్షల మందికి అధికారంలోకి రాగానే పెట్టుబడి సాయం చేస్తామని. గుర్తించినరా కౌలు రైతులు 26 లక్షల మందిని? బోనస్ అన్నారు 500 పంటకి. మరి వాళ్ళ మేనిఫెస్టోలోనేమో 2183 రూపాయలు ఎంఎస్పీ అంటారు, గ్రేడ్ ఏ దొడ్డు వడ్లు. కానీ చెప్పేది మాత్రం సన్నవడ్లు పండిస్తే బోనస్. ఇది ఎక్కడి మాట అధ్యక్ష? అందుకే అధ్యక్ష, రైతు డిక్లరేషన్లో చెప్పింది దయచేసి నిలుపుకోండి. అదే మాదిరిగా నేను ఇంకొక మాట కూడా రిక్వెస్ట్ చేస్తా ఉన్నా అధ్యక్ష. మీరు చెప్పారు PMFBY మేము జాయిన్ అవుతున్నాము, ప్రైమ్ మినిస్టర్ ఫసల్ బీమా యోజన. ఐ రిక్వెస్ట్ ద ఆనరబుల్ డిప్యూటీ చీఫ్ మినిస్టర్, సార్, దిస్ ఈస్ ద స్టేట్మెంట్ ఆఫ్ గుజరాత్ చీఫ్ మినిస్టర్ విజయ్ రూపానీ. గుజరాత్ ప్రధానమంత్రి గారి సొంత రాష్ట్రం. ఏ ప్రధానమంత్రి అయితే ఫసల్ బీమా యోజన తెచ్చిండో ఆ ప్రధానమంత్రి సొంత రాష్ట్రం గుజరాతే ఈ ఫసల్ బీమా యోజన బేకారని చెప్తున్నది. వాళ్ళే ఇది తీసుకోలేదు, మనం ఎందుకు పోతున్నాం సార్ అని నేను అడుగుతా ఉన్నా. మేము అందుకే దాన్ని పట్టించుకోలేదు ఇదివరకు, కానీ మీరు అందులోకే పోతామంటున్నారు. దయచేసి మీరు పరిశీలించాలా. దయచేసి ఫసల్ బీమా యోజన కేటాయించిన పైసలు వేరే రూపంలో పెట్టండి, రీఅప్రోప్రియేట్ చేయండి అని చెప్పి అప్రోప్రియేషన్ బిల్లో నేను కోరుతా ఉన్నా అధ్యక్ష. ఇక రుణమాఫీ కథ ఎట్లుంది అధ్యక్ష? వీళ్ళదంటే పంచపాండవులు మంచం కోళ్ళ కథ అధ్యక్ష. ఏకకాలంలోని రెండు ప్రకటనలు ఇస్తారు అధ్యక్ష. ఎవరన్నా ఏకకాలంలో రుణమాఫీ చేస్తే ఒకటేసారి ప్రకటన ఇవ్వాలి. ఏకకాలంలో రుణమాఫీ 2 సార్లు ప్రకటనలు, నీ పత్రికల నిండా వీళ్ళ ముఖార విందాలు. అధ్యక్ష నేను అడిగేది ఒకటే అధ్యక్ష, దయచేసి రైతులను మోసం చేయడం ఆపండి. నేను ఇంకొక మాట అడుగుతా ఉన్నా. నిన్న ముఖ్యమంత్రి గారు చెప్తారు, ప్రభుత్వం చెప్తుంది 1,50,000 రూపాయల దాకా రుణమాఫీ అయిపోయిందన్నారు. కేసీఆర్ గారు మొదటిసారి 1,00,000 రూపాయలు రుణమాఫీ చేస్తేనే దానికి అయిందే 16,000 కోట్లు. మరి మీరు 1,50,000 చేస్తే ఎందుకు కేవలం 11-12,000 కోట్లు అవుతున్నది? ఇది రైతులకు తెలియదా? ఎన్ని కటింగ్లు పెడుతున్నారు మీరు? ఎంతమంది మీద ఆంక్షలు పెడుతున్నారు? రేషన్ కార్డుల పేరిట, ఫ్యామిలీ పేరిట ఎంతమంది ఇబ్బంది పడుతున్నారో గౌరవ ఎమ్మెల్యేలు మీ నియోజకవర్గాల్లో అడిగితే తెలుస్తుంది అధ్యక్ష. వీళ్ళు చెప్పినారు అధ్యక్ష, మొదలు 40,000 కోట్లు అన్నారు రుణమాఫీ, తర్వాత 35 అన్నారు,
తర్వాత క్యాబినెట్లో 31,000 అన్నారు, మరి బడ్జెట్లో చూస్తే 25,000 కోట్ల అధ్యక్ష. అంటే ఎక్కడ అవుతుందో ఆఖరికి తెలియదు అధ్యక్ష. ఇప్పటిదాకా చేసింది కేవలం 12,000, చారాన కోడికి బారాన మసాలా అన్నట్టు పత్రికల్లో ప్రకటనలు మాత్రం 2 సార్లు 3 సార్లు ఏకకాలంలో రుణమాఫీకి అధ్యక్ష. అధ్యక్ష ఇంకొక మాట నేను అడుగుతా ఉన్నా, హిపోక్రసీ అంటే, ద్వంద్వ ప్రమాణాలు అంటే, డోగ్లా పన్ అంటే ఏంది అధ్యక్ష, డబుల్ స్టాండర్డ్స్ అంటే అధ్యక్ష. పిఎం కిసాన్ వీళ్ళు ప్రతి విషయంలో కేంద్రంతో తలపడతారు. కేంద్రం మీద మొన్ననే ఒంటికాలతో లేచిండ్రు, యూనియన్ బడ్జెట్లు ఏమి ఇయ్యలే అని. మరి పిఎం కిసాన్ ఏదైతే రైతు బంధుని కాపీ కొట్టి పెట్టుకున్నారో కేంద్రం వాళ్ళు, ఇలా దాని కండిషన్స్ తీసుకొని ఇవాళ రుణమాఫీ చేస్తామంటే ఇది అన్యాయం కాదా అధ్యక్ష? దయచేసి ఆలోచించాలని చెప్పి నేను పెద్దల్ని కోరుతా ఉన్నా. ఇంకొక మాట కూడా అడుగుతా ఉన్నా అధ్యక్ష, నేను ఇవాళ కేవలం రైతులనే కాదు అధ్యక్ష, వీళ్ళు మహిళల్ని కూడా మోసం చేశారు. మరి మహిళల విషయంలో నేను ఒక్క మాట చెప్తా ఉన్నా, కోటీశ్వరులను చేస్తాం 1,00,00,000 మందిని అన్నారు, తప్పకుండా చేయండి, వి వెల్కమ్ ఇట్. 1,00,00,000 మందిని కోటీశ్వరులు చేస్తామన్నారు, ఈ మాట కూడా తప్పకుండా మహిళలు అడుగుతారు అధ్యక్ష. మా ప్రభుత్వం ఉన్నప్పుడు, ఇది మా రికార్డు, నేను ఇండస్ట్రీస్ మినిస్టర్ గారికి పంపుతా ఉన్నా అధ్యక్ష, హైయెస్ట్ నంబర్ ఆఫ్ ఎంఎస్ఎంఈస్ విత్ ఫీమేల్ ఓనర్షిప్ 40%. టాప్ స్టేట్ ఏది అధ్యక్ష? మన తెలంగాణ అధ్యక్ష. భారతదేశ సగటు 20%. నేను ఆ గౌరవ ఇండస్ట్రీస్ మినిస్టర్ గారికి పంపుతా ఉన్నాను తమ ద్వారా, దయచేసి వారు చూసుకోవాలని చెప్పి నేను కోరుతా ఉన్నా అధ్యక్ష. ఈరోజు నేను అడుగుతా ఉన్నా, ప్రతి నెల మహిళలకు 2,500 ఇస్తామన్నారు. ఎస్ సార్, ఐ నీడ్ అనదర్ హాఫ్ అన్ అవర్ సార్, దయచేసి మీరు టైం ఇవ్వాలి. ప్రతి నెల ప్రతి మహిళకు 1,67,00,000 మంది ఆడబిడ్డలు రాష్ట్రంలో ఎదురు చూస్తూ ఉన్నారు. 18 ఏళ్ళు నిండిన ఆడబిడ్డలు 7 నెలలైనా ఎక్కడేసిన గొంగలు అక్కడనే ఉన్నది, 2,500 రూపాయలు రాలేదు. ఆడబిడ్డలందరికీ మీరు ఒక్కొక్క ఆడబిడ్డకు నెలకు 20,000 రూపాయలు బాకీ పడ్డారు, వెంటనే ఇచ్చే ప్రయత్నం చేయండి, రీఅప్రోప్రియేట్ చేయండి. ఐ రిక్వెస్ట్ ద ఆనరబుల్ ఫైనాన్స్ మినిస్టర్, ఇంకేదైనా రంగానికి కోత పెట్టండి, కానీ మా ఆడబిడ్డల ఉసురు మంచిది కాదు, తప్పకుండా వారికి వెంటనే 2,500 రూపాయలు 1,67,00,000 మంది ఆడబిడ్డలకు ఇవ్వాలని చెప్పి నేను కోరుతా ఉన్నా అధ్యక్ష. మహాలక్ష్ములకు మహామోసం, తులం బంగారం ఏమో తూచైపోయింది అధ్యక్ష. ప్రతి ఆడబిడ్డకి, యువతకి, అమ్మాయికి స్కూటీలు ఇస్తామన్నారు, స్కూటీలు లేవు కాదు అధ్యక్ష, మరి లాఠీలు మాత్రం పిల్లల మీద తిరుగుతూ ఉన్నాయి అధ్యక్ష. ఇక పిల్లల విషయానికి వస్తే అధ్యక్ష, విద్యార్థుల విషయానికి చాలా చెప్పారు అధ్యక్ష. 5 లక్షల విద్యా భరోసా కార్డు అన్నారు, ఇప్పటివరకు లేదు, బడ్జెట్లో రూపాయి లేదు. ఐ రిక్వెస్ట్ ద ఆనరబుల్ ఫైనాన్స్ మినిస్టర్, రీఅప్రోప్రియేట్ చేయండి. పిల్లలకి ఏదైతే మీరు చెప్పారో 5 లక్షల విద్యా భరోసా కార్డు వెంటనే ఇచ్చి భరోసా ఇవ్వండి. మేము 1022 గురుకులాలు పెట్టి పిల్లల్ని, పేద పిల్లల్ని డాక్టర్లు, ఇంజనీర్లుగా చేసినాం, కానీ ఈరోజు చూస్తూ ఉన్నాం ఆ పేద బిడ్డలకి గురుకులాల్లో మీరు భోజనం కూడా సరిగా పెట్టడం లేదు. ఈరోజు ఆసుపత్రుల్లో వార్తలు, నా దగ్గర కటింగ్లు ఉన్నాయి, పేపర్ క్లిప్పింగ్లు, మీకు కావాలంటే పంపిస్తాను. భువనగిరి హాస్టల్లో విద్యార్థి ఫుడ్ పాయిజన్తో చనిపోయాడు మొన్ననే, ఎస్సీ వెల్ఫేర్ హాస్టల్లో. అదేవిధంగా జేఎన్టీయూ హాస్టల్లో ఎలుకలు, పిల్లులు సాంబార్లో ఈతలు కొడతా ఉన్నాయి. అదేవిధంగా ఇంకా చాలా గురుకులాల్లో ఇవాళ భోజనం నాణ్యత లేదని చెప్పి వాళ్ళు పిల్లలు విషాహారం తిని ఇవాళ ఇబ్బంది పడతా ఉన్నారు. ప్రభుత్వం దృష్టి పెట్టాలని చెప్పి నేను కోరుతా ఉన్నా అధ్యక్ష. మాకు మెసేజ్లు వస్తూ ఉన్నాయి సార్, దయచేసి ఇది నేను ప్రభుత్వం దృష్టికి తీసుకొని వస్తా ఉన్నా. మేము అంబేద్కర్ ఓవర్సీస్ స్కాలర్షిప్ పేరిట సార్ అధ్యక్ష దళిత సమాజం నుంచి, దళిత కుటుంబాల గురించి, దళితుల జీవితాల గురించి, స్టూడెంట్స్ గురించి మాట్లాడుతున్న గౌరవ సభ్యులు సార్, నేను ఒకటే విషయం చెప్పదలుచుకున్నా సార్ అధ్యక్ష. మీ ద్వారా ఏదైతే తెలంగాణ రాష్ట్రం వచ్చే విషయంలో కానీ, తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం ఏర్పాటు విషయంలో కానీ, రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు ఆ రోజు ఆర్టికల్ 3 ప్రకారం చిన్న రాష్ట్రాలు ఏర్పడాలి, ఆ రోజు ఏర్పాటు చేసిన ఆర్టికల్ ప్రకారం వచ్చినటువంటి ఈ తెలంగాణ రాష్ట్రంలో మేము అనుకున్నాం, ఒక దళితునిగా, ఒక పెద్దపల్లి అర్జనవాడలో పుట్టిన వాడిగా, మరి దళిత కుటుంబంలోకి వెళ్ళి తెలంగాణ ఉద్యమంలో అప్పుడు నడుస్తున్న సందర్భంలో పట్ట ఏ ఉద్యమంలో ఎక్కడ ముందు నిలబడ్డాన్నా మా దళిత సోదరుడు ఉంటాడు. ఆడ డప్పు కొట్టాలన్న మావోడే, కట్టె పట్టాలన్న మావోడే, ధర్నా చేయాలన్న మావోడే. మేము కేసీఆర్ గారు అనేక సందర్భాల్లో మాట్లాడితే మొదటి ముఖ్యమంత్రి ఏదైతే దళితుల్ని కుర్చీలో కూర్చుని పెడతా అంటే శబాస్రా అనుకుంటే కొందంత ఆశపడ్డం ద్వారా మేము ఎప్పుడు కూడా ముఖ్యమంత్రి పదవిని మేము ఆశించలే. కేసీఆర్ గారు ఉద్యమంలో అనేక సందర్భంలో పట్ట ఈ రాష్ట్రంలో మొదటి ముఖ్యమంత్రి ఎవరైతారంటే దళితుల్ని కుర్చీలో కూర్చుని పెడతా, కూర్చుండబట్టపోతే తలకాయ నరుక్కుంటా అన్నాడు. తలకాయ నరుక్కోవాల్సిన అవసరం లేదు అధ్యక్ష. ఇంకొక మాట అన్నాడు, మాకు 3 ఎకరాల భూమి ఇస్తాడు. 3 ఎకరాల భూమి లేకపోతే అధ్యక్ష, భూమి లేకపోతే నేను భూమి కుర్చేసుకొని భూమి కొనిచ్చి భూమి ఇస్తాడు అధ్యక్ష. 2014 నుంచి 2023-24 వరకు ఈరోజు దళితులకు ఈ రాష్ట్రంలో అత్యంతంగా మోసం చేసినటువంటి ప్రభుత్వం ఏది ఉన్నదంటే అది టీఆర్ఎస్ బీఆర్ఎస్ ప్రభుత్వం అని చెప్పేసి నేను చెప్తున్నా అధ్యక్ష. ఈరోజు లెక్కలతో సహా చెప్తున్నా అధ్యక్ష.
ఒక దళితునిగా, ఒక రాజ్యాంగ నిర్మాత అంబేద్కర్ యొక్క దేవుడిగా మేము అనుకున్నటువంటి మేము ఆ వర్గం నుంచి వచ్చిన వారిగా మాకెంత బాధ అవుతుందంటే కొత్తగా ఎన్నికైనాం, మేము శాసనసభగా కొత్తగా ఎన్నికైతే మీరు 2000 ఏదైతే గౌరవ కేటీఆర్ గారు నేను జిల్లా పరిషత్ చైర్మన్ చేసినప్పటి నుంచి శాసనసభ్యుడిగా వారు తెలుసు, వారు మాట్లాడే మాట చతురత కానీ, హరీష్ రావు మాట్లాడే చతురత కానీ వాళ్ళకి ఎట్లున్నదంటే వీళ్ళందరూ వచ్చి ఈ కుర్చీలను ఎందుకు కూర్చున్నారు, ఎవరు దేనికి వచ్చి కుర్చీలో కూర్చున్నారు. 10 సంవత్సరాలు మేము అనుకున్నాం, ఇంకా మాది 10 సంవత్సరాలు మేము అనుకొని మేము ఏదో పెద్ద పెద్ద బంగాలు కట్టుకున్నాము, ఏదో సెక్రటరీలు కట్టుకున్నాము, ఇవాళ ఎందుకు కూర్చుంటారని ఆక్రోషంగా ఉన్నారు తప్ప. అయ్యా అని ఒకటే విషయం చెప్తున్నా అధ్యక్ష మీ ద్వారా, 2013, 14, 15 నుంచి 2023, 24 వరకు రాష్ట్రంలో మా దళితులకు ఖర్చు పెట్టిన డబ్బు 73,783 కోట్ల రూపాయలు వీళ్ళు బడ్జెట్లో చూపెట్టిళ్ళు. ఖర్చు పెట్టింది ఎంతయ్యా అంటే 28,135 కోట్ల రూపాయలే ఈ రోజు వరకు ఖర్చు పెట్టిల్లయ్యా. 73,783 కోట్ల రూపాయలు ఈరోజు 2014, 15 నుంచి 2023, 24 వరకు వాళ్ళు బడ్జెట్లో ప్రవేశపెట్టిళ్ళు. ఆ రోజు 2013లో ఎస్సీ సప్లాన్ ద్వారా మా డబ్బులు మాకు ఖర్చు పెడతారనే డబ్బులు యొక్క మరి ఏదైతే చట్టాన్ని చేసి చట్ట ప్రకారం మాకు రావాల్సిన డబ్బులు ఏదైతున్నదో, మాకు ఖర్చు పెట్టాల్సిన డబ్బులు ఏదైతున్నదో ఖర్చు పెట్టలేదు అధ్యక్ష. మన దళిత బంధు విషయంలో ఎంత బాధాకరమైన విషయం అధ్యక్ష. నేను అధ్యక్ష అని చెప్తున్నా అధ్యక్ష, దళిత బంధుకు సంబంధించినటువంటి జీవో అధ్యక్ష, ఈ జీవోకి సంబంధించినటువంటి నేను జిల్లా పరిషత్ చైర్మన్గా పనిచేసిన అధ్యక్ష. ఏదైనా జీవో ఇస్తే సెలక్షన్ సంబంధించిన గైడ్ లైన్స్ ఇస్తారు, ఎవరు సెలక్షన్స్లో ఉండాలి, ఎవరి ద్వారా సెలక్షన్ జరగాలి, ఏ విధంగా జరగాలి, ఎలిజిబిలిటీస్ ఏమున్నాయని చెప్పి ఇస్తారు అధ్యక్ష. ఈ ఏ విధంగా ఇచ్చిన అధ్యక్ష 21, 22 జీవోలో స్థానికంగా ఉన్న కలెక్టర్ గారు, స్థానికంగా ఉన్నట్టు ప్రజాప్రతినిధులు వాళ్ళ యొక్క టీఆర్ఎస్ బీఆర్ఎస్ వాళ్ళు లిస్టులు ఇస్తే ఇచ్చింది అధ్యక్ష. అది కూడా ఎంతమందికి ఇచ్చిన అధ్యక్ష దళిత బంధు వీళ్ళు 39,000 కోట్ల 841 రూపాయలు వాళ్ళు చూపెట్టి ఇచ్చింది కేవలం 3,884 కోట్ల రూపాయలే మా దళిత బంధుకు సంబంధించిన ఆ దళిత సోదరులకు ఇవ్వడం జరిగింది. అది కూడా ఎవరికి ఇచ్చిన అధ్యక్ష అంటే టీఆర్ఎస్ బీఆర్ఎస్ పింక్ కలర్ కప్పుకొని గ్రామాల్లో పట్టి వాళ్ళకి భజన చేసినటువంటి తప్ప పేదవాళ్ళకి ఎవరికైనా ఒక్కరికి ఇచ్చినట్లయితే నేను దేనికంటే దానికి సిద్ధమే అంటున్నా. పేదవాళ్ళు ఉన్నటువంటి దళిత కుటుంబాలకు సంబంధించినటువంటి ఆ కుటుంబానికి ఆధారం లేని వాళ్ళకి ఎవరికైనా దళిత మంది ఇచ్చిందని ఎక్కడ చూపెట్టమనండి అధ్యక్ష. నా జగిత్యాల జిల్లాకు సంబంధించినటువంటి ఎస్సీ కార్పొరేషన్ ఎవరైతే ఉన్నారో ఒక ఎంపీడీ స్థాయి అధికారిని నా దగ్గర పెట్టాడు. నా జిల్లాలో ఎవరున్నారు అధ్యక్ష? సాంఘిక సంక్షేమ మంత్రి, మొన్నటి వరకు బీఆర్ఎస్ టీఆర్ఎస్ పార్టీలో విప్పుగా మంత్రిగా ఉన్నాడు ఆయన, శాఖ మంత్రి. నేను కూడా అనుకున్నా అరే కొప్పులీశ్వర్ ఇక్కడ టీఆర్ఎస్ పార్టీలో విప్ అయ్యాడు, మొన్న మంత్రి అయ్యాడు. మంత్రి ఎట్లా అయిందో తెలుసాయా? నా కడుపు కొట్టేప్పుడు ఎలక్షన్ ఆఫీసులో ఉన్నటువంటి కౌంటింగ్లో కూడా కింద మీద చేసి గెలిచిండు, మంత్రి అయ్యాడు. గెలిచి అయితే సోషల్ మినిస్టర్ అయినాక మొత్తం జిల్లాకు సంబంధించిన అందరికీ దళితులకు దళిత మంది ఇస్తాడు, ఎస్సీ కార్పొరేషన్ ఎస్సీ వాళ్ళు లోన్లు ఇస్తాడు, దళితులను ఆదుకుంటారంటే అధ్యక్ష ఆ విధంగా అన్యాయం జరిగింది. ఇంకొక విషయం చెప్తున్నా అధ్యక్ష, అధ్యక్ష ద్వారా సభ్యులు చెప్పేది అధ్యక్ష, ఏదైతే ఇప్పుడే చెప్పిన మా కేటీఆర్ గారు చెప్తున్నారు, ఇప్పుడే గౌరవ సభ్యులు అమెరికాకు పోతుంటే మా అమెరికాకు వెళ్ళినట్టు పిల్లలకు పెద్ద ఎత్తున లోన్లు ఇచ్చినట్టు అధ్యక్ష. ఇప్పటి వరకు 1,800 అధ్యక్ష ఈనాడు అధ్యక్ష చెప్పేది నాడి అధ్యక్ష. నేను ఒకటే విషయం చెప్పాల్సిన అధ్యక్ష, ఈరోజు బెస్ట్ అలయన్స్ ఏదైతే కార్పొరేట్ లెవెల్లో స్కూళ్ళల్లో దళిత పిల్లలను చదువుకోవాలని చెప్పి మాకు అవకాశం ఇస్తే అధ్యక్ష, ఈ రాష్ట్రంలో 2013-14 నుంచి ఈ రోజు వరకు 1,800 పిల్లలు 1,700 పిల్లలకు సంబంధించినటువంటి ఈ మొన్నటి వరకు మొన్న కొత్త ప్రభుత్వం ఏర్పడిన వద్ద 50 కోట్ల రూపాయలు వాళ్ళకి ఎవరైతే మెస్ బిల్లు ఇవ్వాలి అధ్యక్ష, మెస్ బిల్లులు ఇవ్వలే. అదేవిధంగా అధ్యక్ష మా ఎస్సీలకు సంబంధించిన విషయాల్లో పట అనేక విషయాల్లో పట మరి స్వయాన ఈ రాష్ట్రానికి మా ప్రభుత్వంలో ఏ మేనిఫెస్టోలో కానీ మా ప్రభుత్వ పథకాల్లో కానీ మా గౌరవ రేవంత్ రెడ్డి గారి పక్కకు మా దళిత ఉప ముఖ్యమంత్రి ఫోటో వేసుకుంటాడు. ఆ విధంగా 2013-14 నుంచి 24 వరకు కేసీఆర్ పక్కన దళితులకు ఒక ఫోటో ఉన్నదా? ఏ ఒక్క కార్యక్రమ పథకంలో దళితుల ఫోటో ఉన్నదా అని అడుగుతున్నా అధ్యక్ష. ఆ రోజు మా డిప్యూటీ సీఎంగా ఉన్నట్టు మా సోదరుడు పాపం ఏమో అపక్షమని తెలియదు రాత్రి పత్రం చేసిన అధ్యక్ష. ఏ విషయంలో అధ్యక్ష మా దళితుల కంటే
పిఆర్ఎస్ ప్రభుత్వానికి సంబంధించిన ఏ చిత్తశుద్ధి ఉంటే ఈ రోజు నేను చెప్పిన లెక్క లోపల ఏ చిన్న తప్పు ఉంటే దేనికంటే దానికి ఒప్పుంటే అధ్యక్ష, సభాముఖంగా చెప్తున్న అధ్యక్ష, ఇన్ని విధంగా దళితులకు అన్యాయం చేసి నష్టం చేసి ఇలా మా మెస్సులకు సంబంధించిన బిల్లు ఏంది అధ్యక్ష, మా పిల్లలు చదువుకుంటే ఒక 1000 రూపాయలు ఇస్తారు అధ్యక్ష నెలకు, మెస్ బిల్ ఒక 1000 రూపాయలు అధ్యక్ష మేము చదువుకుంటే 5వ తరగతి నుంచి 10వ తరగతి చదువుకుంటే ఇంటర్మీడియట్ చదువుకుంటే 1500 అధ్యక్ష. ఈ విధంగా మీ ఎస్సీలను బాగుపరిచినాం, పేదవాళ్ళం బాగుపరిచినాం, అన్ని విధాలు మేలు చేసినామంటే 2014 నుంచి 15 నుంచి 23, 24 వరకు 10 సంవత్సరాలు రాజ్యమేలు వాళ్ళే అధికారం ఉన్నారు. పేదవాళ్ళకి సంబంధించినటువంటి ఏ గ్రామానికి పోదాం, ఇందిరమ్మ ఇల్లు లేని ఇల్లు ఊర్లో చూపెడతా, ప్రతి ఒక్క ఊర్లో ఇందిరమ్మ ఇల్లు ఉంటుంది, వీళ్ళు కట్టిన డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఉన్నదా చూపెట్టమని అడుగుతున్నా అధ్యక్ష. వీళ్ళు కట్టిన డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఉన్నదా, వీళ్ళు పేదవాళ్ళకి సంబంధించినటువంటి మిగిలి భూమి 3 ఎకరాల భూమి ఇస్తాను అధ్యక్ష, 3 ఎకరాల భూమి అధ్యక్ష, చివరి మాట ఒక మాట అంటున్నా, దేవుడికి ఎరగ ముందు అధ్యక్ష నా ధర్మపురి నియోజకవర్గం లోపల 2009 నుంచి గెలిచినా ఓడిన ప్రజల మధ్యలో ఉన్నటువంటి కార్యకర్తగా ఆ ఇందిరమ్మ తల్లి, ఆ రాహుల్ గాంధీని ఏదైతే పెద్ద రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో, శ్రీధర్ బాబు గారు, మా జీవన్ రెడ్డి గారి నాయకత్వంలో పట, మా పట్టి విక్రమార్క నాయకత్వంలో పట్టి చెప్తున్న అధ్యక్ష, నాకు నియోజకవర్గంలో 1000 ఎకరాల మిగిలి భూమి అధ్యక్ష, పేదవాళ్ళకి సంబంధించిన భూమి ఇప్పటి వరకు మంచిగా అధ్యక్ష, అది పేదవాళ్ళకు సంబంధించిన భూమి ఇప్పటి వరకు ధర్మపురి నియోజకవర్గం మంచిలే. వీళ్ళంటారు పేదవాడిని మా తల్లిదండ్రులు ముఖ్యమంత్రి చేస్తా అంటాడు, మా 3 ఎకరాల భూమి ఇస్తా అంటారు, మాకు ఉద్యోగాలు ఇస్తా అంటారు. మెస్సు బిల్లు లేదా అధ్యక్ష, మాకు చెప్పిన పథకాల్లో కూడా ఏదైతే బడ్జెట్ కూడా అమలు చేయాలనే దుస్థితి ఈ టీఆర్ఎస్ పార్టీ అనే విషయాన్ని కూడా తెలియజేస్తున్న అధ్యక్ష. స్పీకర్ సార్, ఇది కొత్త సాంప్రదాయం సార్, ఇది మంత్రులు రిప్లై ఇవ్వట్లేదు, మెంబర్స్ ఇస్తున్నారు, గౌరవ విప్లు ఇస్తున్నారు, ఇది కొత్త సాంప్రదాయం మోపైంది అధ్యక్ష. నేను ఒకటే కోరుతున్నాను, వారికి ఇంత ఆవేశం అవసరం లేదు అధ్యక్ష, మైక్ ఇవ్వండి, తప్పకుండా వారు మాట్లాడాలంటే సావధానంగా మాట్లాడమనండి. మేము మాట్లాడుతున్నప్పుడు అంతరాయం చేసి మళ్ళీ మీరేమో టైం అయిపోయింది అంటారు, ఇది కరెక్ట్ కాదు అధ్యక్ష. గత హాఫ్ అన్ అవర్గా అటు విప్ గారు మంత్రులే డిస్టర్బ్ చేశారు, దయచేసి మీరు నాకు సమయం ఇవ్వాలి అధ్యక్ష. ట్రైనింగ్ లేదని ఎందుకన్నాను అధ్యక్ష, నేను ఒకటే కారణంతో అన్నా, ఇవాళ విప్లు మాట్లాడినా మంత్రులు మాట్లాడినా సమాచార లోపంతో మాట్లాడుతున్నారు అధ్యక్ష.